ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నువ్వు దయచేయి నాయనా, నువ్వేం చూస్తావు? దయచేయి. ఇంట్లో ఉన్నారో లేదో ఫోన్ చేసి తెలుసుకోవడం మంచిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాచ్ వైజ్ టీమ్స్ డివైడ్ చేశారు. మీ అప్రూవల్ కోసం పంపించారు. ఒకసారి చూడండి సార్. హలో, ఎవరు? అయ్యా, నా పేరు శర్మ. కొడైకెనాల్లో మీ ఆవిడ గారు రోజు వచ్చే గుడి పూజారిని. పంతులు గారు మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. ఆ మహాతల్లి లేకుండా మీరు పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలిసి మీరు ఎలా ఉన్నారు అని అడగడం భావ్యం కాదండి. క్షమించండి. జరిగింది ఒప్పుకుని కాస్త కష్టమైనా ముందుకి అడుగు వేయడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి. అయ్యా, హోమం పని మీద హైదరాబాద్ వచ్చాను. పిల్లల్ని మిమ్మల్ని చూసి చాలా కాలమైందని చెప్పి మీ ఇంటి వరకు వచ్చేసాననుకోండి. కానీ మీరు ఇంట్లో ఉన్నారో లేదో కాస్త అనుమానం వచ్చి మీకు ఫోన్ చేశాను అనమాట. నేను ట్రైనింగ్ క్యాంప్కి వచ్చాను పంతులు గారు. మీరు లోపలికి వెళ్ళండి. అమ్మ నాన్న ఉన్నారు. నేను పని పూర్తి చేసుకొని వెంటనే వచ్చేస్తా. అలాగే బాబు, తొందర ఏం లేదు. పని చూసుకురండి. ఉంటాను. సరే అండి. సార్, కొడైకెనాల్ పంతులు గారా? అవును. మీకు బోర్డర్లో డ్యూటీ పడిన ప్రతిసారి మేడం గారు ఇంట్లో కంటే గుడిలోనే ఎక్కువగా ఉండేవారు సార్. మీరు ఫోన్ చేసే ఆ 2 నిమిషాల కోసం రోజంతా ఆ ఫోన్ పక్కనే ఉండేవారు. మీ క్షేమం కోసం మేడం చేసిన పూజలు, చేసిన వ్రతాలు, ఉన్న ఉపవాసాలు, పెట్టిన అన్నదానాలు అన్నీ ఇన్ని కావు సార్. మేడంకు మీ మీదున్న ప్రేమను చూసి పంతులు గారే ఆశ్చర్యపోయేవారు. సారీ సార్, ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. క్షమించండి సార్. సార్, ఘోరం జరగబోతుంది సార్. ఏం జరగబోతుంది? సార్, మిస్సమ్మ కొడైకెనాల్ వచ్చినప్పుడు పంతులు గారిని కలిసింది సార్. ఆయనే మేడం గుడికొస్తారని చెప్పారంట సార్. మేడం వచ్చినప్పుడు వెనక నుంచి చూపించారంట సార్. మిస్సమ్మ మేడంను చూసే టైంకి మీరు మేడం తీసుకొని అక్కడి నుంచి వచ్చేసారంట సార్. మిస్సమ్మకి పంతులు గారికి పరిచయం ఉందని మిస్సమ్మే చెప్పింది సార్. అంటే ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్తే మిస్సమ్మని గుర్తుపట్టి ఆరు చనిపోయిందని, తనుంటుంది ఆరు ఇంట్లోనే అని మిస్సని చెప్పేస్తారు. అయ్యో సార్, ఆయన చెప్పకముందే మనమే ఆపాలి. పదరాతోడు. అవును సార్, పదండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.